హలో ఫ్యామిలీ. ముందుగా మన ఇన్ఫో తెలుగు ఫ్యామిలీ మెంబర్స్‌కి స్వాగతం. మీరు గూగుల్ మ్యాప్స్‌లో ఓపెన్ చేసినప్పుడు మీకు లొకేషన్ ఎగ్జాక్ట్‌గా మీరెక్కడున్నారని బ్లూ డాట్‌లో చూపిస్తుంది గదా! ఆ ఎగ్జాక్ట్‌గా అలా ఎందుకు చూపిస్తుందని మీకెప్పుడైనా డౌటొచ్చిందా? ఇదే ఎగ్జాక్ట్ లొకేషన్ అని ఎలా తీసుకుంటుంది అని? అంటే మీకు ఇలా ఎప్పుడైనా అనిపిచ్చిందా? ఎవరైనా మన ఫోన్‌ని సీక్రెట్‌గా కెమెరా పెట్టి చూస్తున్నారా? లేకపోతే మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఇటువంటి డౌట్స్ ఏమైనా ఎప్పుడైనా మీకొచ్చాయా? వచ్చుంటే ఈ వీడియోలో నిజమేంటన్నది తెలుసుకుందాం రండి. ముందు మనం మ్యాప్స్ ఓపెన్ చేయంగానే మనకి బ్లూ డాట్‌లో లొకేషన్ పాయింట్ అనేది చూపిస్తది. అదలా చూపించడానికి కెమెరా మనం యూజ్ చేసే మన మొబైల్‌లో ఉండే కెమెరా ద్వారా తీసుకుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది తప్పండి. మన లొకేషన్ కనుక్కోవడానికి గూగుల్ మ్యాప్స్ కొన్ని టెక్నాలజీస్ అనేది వాడడం జరుగుతుంది. అవేంటంటే జీపీఎస్ శాటిలైట్స్. 2 మొబైల్ టవర్స్‌ని యూజ్ చేస్తుంది. అలాగే వైఫై నెట్వర్క్స్ ఏమన్నా దరిదాపుల్లో ఉంటే అవి యూజ్ చేసుకుంటుంది. ఇవన్నీ కలిసి పనిచేస్తాయి గూగుల్ మ్యాప్స్ వర్క్ అవ్వడానికి. సో, ఇది మీకు కొంచెం ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ అసల డీటెయిల్‌గా చూద్దాము. జీపీఎస్ శాటిలైట్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా జీపీఎస్ శాటిలైట్స్ గురించి మాట్లాడుకుంటే జీపీఎస్ అంటే ఫస్ట్ ఏంటో తెలుసుకుందాం. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇది డెఫినిషను. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అన్నది చూద్దాం. ముందు మనం ఫోన్ ఆన్ చేసినప్పుడు మనకు ఆ సిగ్నల్‌ని జీపీఎస్ మన లొకేషన్ ఆన్ చేసిన వెంటనే జీపీఎస్ ద్వారా సిగ్నల్ అనేది తీసుకుంటుంది. శాటిలైట్. పలానా చోటు నుంచి సిగ్నల్ ఇది అని. అలా కంటిన్యూయస్‌గా మన మొబైల్ నుంచి లొకేషన్ జీపీఎస్ అనేది మొబైల్ నుంచి శాటిలైట్స్‌కి సిగ్నల్స్ పంపుతూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక శాటిలైట్ మాత్రమే ఉంటే సరిపోదు. ఇలా సిగ్నల్స్ లో తీసుకుంటూ, రిసీవ్ చేసుకుంటూ, లేదంటే అవతలోళ్ళకి సిగ్నల్ ఇస్తూ ఉండడం కోసం ఒక శాటిలైట్ మాత్రమే పనిచేస్తే సరిపోదు. ఇక్కడ 3, 4 శాటిలైట్స్ పనిచేయాల. అప్పుడే అది వర్క్ అవుతుంది ప్రాపర్‌గా. అంటే 3, 4 కలిపితేనే మనకు ఆ ప్రాపర్ సిగ్నల్ అనేది జీపీఎస్‌లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? మీకో డౌట్ వచ్చుండాలి ఇప్పుడు. మన ఆహ్, శాటిలైట్ సిగ్నల్ పంపిస్తే మన లొకేషన్ ఎలా కాలిక్యులేట్ అవుతుంది? శాటిలైట్‌ని బేస్ చేసుకొని. ఇప్పుడది ఎలా అన్నది ఎలా కాలిక్యులేట్ చేస్తారన్నది ఇప్పుడు చూద్దాం. కింద ఒక ఎగ్జాంపుల్‌తో. మీరు ఒక చోట నించొనున్నారు. మీ లొకేషన్‌ని అది జీపీఎస్ ద్వారా శాటిలైట్ సిగ్నల్స్ తీసుకుంటుందని చెప్పాను గదా! అలా 3, 4 తీసుకుంటాయని చెప్పాను గదా! ఇప్పుడు ఒక చోట మీరొక పాయింట్ నుంచి ఒక శాటిలైట్ మీరొక ఎక్స్ అనే లొకేషన్‌లో ఉన్నారని, ఆ శాటిలైట్‌కి ఎక్స్ లొకేషన్ నుంచి డిస్టెన్స్ ఉంది అని సిగ్నల్స్ తీసుకొని నేను చెప్దాం అనుకుందాం. అలాగే ఇంకో శాటిలైట్ కూడా సేమ్ అదే విధంగా కో సిగ్నల్స్ తీసుకుంటుంది. ఇంకో శాటిలైట్ కూడా అలాగే సిగ్నల్ తీసుకుంటుంది. ఇలా 3 మీరు మీరు మీ నుంచి వెళ్ళే సిగ్నల్స్ ఎంత దూరం నుంచి వెళ్తాయన్న దాన్ని బేస్ చేసుకొని మీకు కామన్ పాయింట్ అనేది ఇస్తది. ఇది ఇలా ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కాలిక్యులేట్ అంటే అన్నీ రిసీవ్ చేసుకొని ఒక పాయింట్‌లో కామన్‌గా ఒక కామన్ డిస్టెన్స్ వస్తుంది కదా! అది మీ పాయింట్. లొకేషన్ పాయింట్. ఇలా కాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ ప్రాసెస్‌ని ఏమంటారంటే ట్రైలాటరేషన్ అంటారు. అందుకే మనకి లొకేషన్ అనేది మన లొకేషన్ ఆన్ చేసిన వెంటనే మనకు బ్లూ డాట్ అనేది చూపించేది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం టైం తీసుకొని కొన్ని సెకండ్స్ తర్వాత
మనకు లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. మీరు గమనించుకొనుంటే. ఒకవేళ మీరు గమనించకపోతే ఈసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు చెక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీకో డౌటొచ్చుండాలి. బయటంటే సిగ్నల్ శాటిలైట్స్ తీసుకుంటుంది. సిగ్నల్స్ మనం క్యాచ్ చేస్తుంది. జీపీఎస్ వర్క్ అవుతుంది అని అంటున్నారు. మరి మనం ఎక్కడైనా లోపలుంటాం. ఇంట్లో ఉంటాము. లేకపోతే మాల్స్‌కెళ్ళుంటాము. లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళుంటాము. సినిమా హాల్‌లకి వెళ్ళుంటాము. ఏదైనా ఫంక్షన్ హాల్స్‌కి వెళ్ళుంటాం. అక్కడ మనం ఎప్పుడైనా ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు మనకు లొకేషన్ అనేది మన పాయింట్ ఎగ్జాక్ట్‌గా ఎలా తెలుస్తుందని మీకు ఐడియా వచ్చిందా? మీకెప్పుడైనా డౌటొచ్చిందా? ఐడియా కాదు డౌటొచ్చిందా? ఇప్పుడు దానికి ఆ ప్రశ్నకి సమాధానం చూద్దాం. అక్కడ మనకి మొబైల్ టవర్స్ ఉంటాయి కదా! వాటి ద్వారా అలాగే వైఫైస్ ఉంటాయి కదా! వాటి ద్వారా సిగ్నల్స్ అన్నది శాటిలైట్స్ తీసుకొని లొకేషన్ అన్నది ప్రాపర్ పాయింటింగ్ ఇది అని అక్యురేట్ లొకేషన్ అనేది చూపిస్తుంది. సో, అందుకే మీరెప్పుడైనా ఫుడ్ ఏదైనా ఆర్డర్ డెలివరీ పెడితే మీ చుట్టుపక్కల ఉన్నది ఒక్కోసారి తీసుకుంటుంది. అక్యురేట్‌గా ఎగ్జాక్ట్‌గా ఇవ్వదు కానీ అక్యురేట్‌గా దగ్గర దగ్గరలో ఇస్తుంది. సో, అందుకే మీరెప్పుడైనా స్విగ్గీ వాళ్ళకి గాని, జొమాటోలో గాని ఏదైనా ఫుడ్ ఆర్డర్ కానీ ఏదైనా పార్సెల్ ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళు ఎగ్జాక్ట్ లొకేషన్ అడుగుతారు. ఇలా అనేది జీపీఎస్ అన్నది వర్క్ అవుతుంది. ఒకవేళ జీపీఎస్ అనేది వీక్ ఉందనుకోండి, అప్పుడు గూడా యాక్యురేట్‌గానే చూపిస్తుంది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరెప్పుడైనా గమనించుంటే కొన్నిసార్లు బ్లూ డాట్ అనేది మిస్ అయిపోయి ఒక్కోసారి చూపిచ్చదు. అది ఎందుకంటే వీక్ సిగ్నల్స్. జీపీఎస్‌కి సిగ్నల్స్ వీక్‌గా వెళ్ళడం వల్ల జరుగుతుంది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ. మీకు ఈ వీడియో గాని ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనిపిస్తే, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌కి ట్యూన్ ఇన్ అయిపోండి. సర్వే జన సుఖినో భవంతు.